నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజాప్రతినిధుల హామీతో కార్పొరేషన్ సిబ్బంది సమ్మె విరమణ, హామీలు నిలబెట్టుకోకుంటే మళ్లీ పోరని జేఏసీ నాయకుల హెచ్చరిక. వైద్య పథకాల అమలులో జరుగుతున్న జాప్యం, వైద్యం అందక ఇబ్బందులకు గురవుతున్న పేద మధ్యతరగతి ప్రజలు. ఘనంగా ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవం, కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని యువతకు పిలుపునిచ్చిన యుఎస్ఓ నాయకుడు అవినాష్. వీఆర్ఏలు పారదర్శకంగా విధులు నిర్వర్తించాలి, సబ్ కలెక్టర్ ఎస్ వెంకట్రావు సూచన. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. ప్రజాప్రతినిధుల హామీ మేరకు సమ్మెను తాత్కాలికంగా విరమించినట్లు మున్సిపల్ కార్పొరేషన్ జేఏసీ నాయకులు ఈశ్వర్ తెలిపారు. 010 అమలుకు ప్రజాప్రతినిధులు వ్యవధి అడగడంతో విరమించామన్నారు. సమస్య పరిష్కరించుకుంటే మళ్లీ పోరుబాట పడతామని ఈశ్వర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గాంధీనగర్లోని ఐలాపురం హోటల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల జేఏసీ నాయకులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జేఏసీ నాయకులు ఈశ్వర్ మాట్లాడుతూ, ఉద్యమం చివరి దశకు చేరుకున్న సమయంలో స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీ లగడపాటి రాజగోపాల్ తమతో చర్చించారని తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో జరిగే సమావేశంలో తమ సమస్యలను కూడా చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామనటంలో సమ్మెను తాత్కాలికంగా విరమించామని చెప్పారు. 010 పద్దు కింద జీతాలు చెల్లించేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని, ప్రస్తుతం ఉద్యమాన్ని తాత్కాలికంగానే విరమించడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు హామీలు నిలబెట్టుకోకుంటే మరలా ఉద్యమం చేస్తామని తెలిపారు. మనకు హామీ ఇచ్చిన దాని మీదట మనం ఒక అవకాశం ఇవ్వటం సముచితంగా ఉంటుందని చెప్పి ఎంప్లాయీస్ అందరూ కోరిన మీదట జేఏసీగా మేము ఆ ఉద్యమాన్ని వాయిదా వేయడం జరిగింది. రేపు సీఎం గారి దగ్గర లోకల్ ఎమ్మెల్యేస్, మినిస్టర్ గారు, ఎంపీ గారు, మా కమిషనర్ గారితో కలిసి రేపు సీఎం గారి దగ్గర చర్చలు జరుగుతున్నాయి. అంటే నగరపాలక సంస్థ రావాల్సిన గ్రాంట్స్ విషయంలో ఒక మీటింగ్ ఉంది రేపు. ఆ మీటింగ్లో మా ఇష్యూ కూడా ప్రస్తావన తీసుకొస్తామని చెప్పి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే కమిషనర్ గారు కూడా చెప్పారు. ఆల్రెడీ నోట్ పంపించారు. మా 010 ఇష్యూ, తర్వాత ఎంప్లాయీస్ చేసిన యాజిటేషన్ మీద కూడా ఒక చర్చ వస్తుంది రేపు డెఫినెట్గా. దాంట్లో ఒక హామీ ఏదైనా వస్తుందని చెప్పి మేము అయితే ఆశిస్తున్నాం. జిల్లాలో కాల్వల ఆధునికీకరణలో భాగంగా నగరంలోని ఏలూరు, బందరు, రైల్స్ కాల్వలకు నీటి నిలిపివేశారు. అయితే నీళ్లు నిలిపివేసినా మరో 2 రోజుల పాటు ప్రవాహం ఉంటుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. కాల్వలో నీళ్లు ఎండిపోయేలోగా నిర్మాణ సామాగ్రిని సంబంధిత అధికారులు చేర్చుకోవాలని వారు సూచించారు. వేసవి దృష్ట్యా త్రాగునీటి అవసరాల కోసం గత నెల 15వ తేదీన కాలువలకు విడుదల చేసిన నీటిని 3 వారాల అనంతరం ఆపివేశారు. ఈ నీటితో ఇప్పటికీ జిల్లాలోని 318 త్రాగునీటి చెరువులతో పాటు మచిలీపట్నం, గుడివాడల్లోని రిజర్వాయర్లను నింపారు. కేఈబీ కాల్వను మార్చి 31న, ఏలూరు కాల్వను ఈ నెల 6న, రైవస్, బందరు కాలువలను కట్టివేశారు. అయితే ఎగువన కాలువలను కట్టివేసిన దిగువన మరో 2 రోజుల పాటు ప్రవాహం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నాగార్జునసాగర్లో నీరు లేనందున జిల్లాలో 2వ పంటకు విరామం ప్రకటించారు. ఇదే సమయంలో డెల్టా ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. అయితే త్రాగునీటి అవసరాల కోసం కాలువలకు నీరు విడుదల చేయాల్సి రావడంతో 3 వారాల నుంచి పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం కాలువలను కట్టివేయడంతో ఎండడానికి కొన్ని రోజులు పడుతుందని, ఈలోగా నిర్మాణ సామాగ్రిని చేర్చుకోవాలని అధికారులు గుత్తేదారులకు సూచించారు. పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభింపచేసి శీఘ్రంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం సేవలు అందించిన ఘనత అడపర్తి రాములకే దక్కిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు పేర్కొన్నారు. రాములు 5వ వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులర్పించారు. రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన గొప్పతనాన్ని కొనియాడారు. ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడపర్తి రాములు 5వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
మాట్లాడుతూ రాములు పార్టీకి ఎంతో సేవ చేశారని తెలిపారు. వన్ టౌన్ చిట్టినగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రాములు మూలస్తంభం లాంటి వారని కొనియాడారు. పార్టీ కార్యకర్తగా, కార్పొరేటర్గా, స్టాండింగ్ కమిటీ అధ్యక్షులుగా అనేక పదవులు చేపట్టారన్నారు. వన్ టౌన్లో పార్టీని బలోపేతం చేసిన ఘనత రాములకే దక్కిందని మల్లాది విష్ణు అన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు అంకితభావంతో పనిచేస్తూ చివరి క్షణం వరకు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉండి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల సభ్యులు కానివ్వండి, స్టాండింగ్ కమిటీ చైర్మన్ కానివ్వండి, కార్పొరేటర్ కానివ్వండి, అలాగే పాత బస్తీలో కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు విజయాలు సాధిస్తే ఆ విజయాల్లో కూడా ఆయన యొక్క కృషి ఉన్నదని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. కాబట్టి ఈరోజు అడ్డూరు రాములు గారి మరణించి 5 సంవత్సరాలైంది కాబట్టి ఆయనకి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఘనమైనటువంటి నివాళులు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.